మొదటిగా తండ్రి అయిన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూను మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దిన ముందు మనం ఒక అంశాన్ని మనము చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ యొక్క దినమందు మనం ఆలోచించబోయే ఒక అంశము, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క దినమందు మనం చదువుదాం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అర్థం కావడానికి, సందర్భం అర్థం కావడానికి మనం 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం నుంచి ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం నుంచి. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. ఈ యొక్క కాలాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను కనుక సారా, నేను బలము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖం కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించిదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగునెను. 15వ వచనం. సారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్విదివనెను. సందర్భం ఏమిటంటే, అప్పటికే సారా యొక్క గర్భము నిలిచిపోయిందినంట. బహుకాలపు వృద్ధులుగా ఉన్నారు అబ్రహాము యొక్క భార్య సారా. వీరు వృద్ధ కాలంలో, అంటే ముసలి కాలంలో దేవుడు అంటున్నాడు నీకు కుమారుడు కలుగుతాడని. స్త్రీ యొక్క గర్భము 12వ వచనంలో సారా, నేను బలము ఉడికిన దానినైనా తర్వాత నాకు సుఖం కలుగునా? నాకు బలము లేదు, నాకు ఎలా సుఖం కలుగుతుంది? నా యజమానుడు వృద్ధుడైపోయాడు, అంటే నా యొక్క భర్త వృద్ధుడైపోయాడు, ముసలుడైపోయాడు. తర్వాత స్త్రీ గర్భం అన్నది నిలిచిపోయింది, నేనెలా కుమారుని కంటాను అని సారా ఆలోచన చేసుకొని నవ్విందంటే, తనలో తాను, బయట నవ్వలేదు, తనలో తాను నవ్వుకుంది. నవ్వుకుంటే ఈ దేవుడు ఏమైనా అంటున్నాడు అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? సారా ఎందుకు నవ్వుతున్నావా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని నువ్వు భావిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ యొక్క ప్రశ్న ఈ యొక్క దినాన్ని మనం చదువుతాం. మొదటి పాయింట్గా దేవుని శక్తికి సంబంధించినవి అసాధ్యమైనవి ఏమైనా ఉందా లేదా అనేసి మనము చదువుదాం. శక్తికి సంబంధించి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తున్నప్పుడు మనము కొన్ని సంగతులను చదువుదాం. ఇందులో మొదటి పాయింట్, ఇక్కడ సారా నవ్వడానికి గల కారణం ఏమిటంటే గర్భఫలం.
దేవుని శక్తికి సంబంధించి గర్భఫలం అన్నది దేవుడు ఇవ్వగలడు. అది దేవుని యొక్క శక్తికి అది అసాధ్యమైనది కాదు గర్భఫలం అన్నది. ఇక్కడ సారాకు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నీ మీదకి ఒక కాలం నేను మరలా తిరిగి వస్తాను. ఆ వచనాన్ని మనం చదువుదాం. 10వ వచనంలో, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. మీదటికి ఈ కాలమున, ఏ కాలమున తాను ప్రత్యక్షమయ్యాడో అదే కాలమున మరొకసారి నేను వస్తాను, వచ్చినప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అని వాగ్దానం చేశాడు. దేవుని పక్షాన వచ్చిన దేవుడు అదే కాలమున వస్తానని తెలియజేస్తున్నాడు. తెలియజేస్తే సారా నవ్వింది. నవ్వడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. కారణాలు ఏమిటంటే, బహువృద్ధులు, ఆ తర్వాత స్త్రీ ధర్మము నిలిచిపోయింది. తర్వాత అంటే బలం అన్నది లేదు. అంటే ముసలి కాలంలో ఆ బలం ఉండదు. ఈ 3 కారణాలు బట్టి ఈ యొక్క సారాయికి ఏమొచ్చింది అంటే, తన యొక్క మనసును నవ్వుకుంది. నాలో 3 కారణాలు లేవు కదా, మేము బహు వృద్ధులము, ముసలోళ్ళము, నా యొక్క స్త్రీ యొక్క ధర్మము నిలిచిపోయింది, నేను ఇంకా పిల్లలు కనలేను, ముసలి దాన్ని, మాకు బలము అనేది లేదు అన్న యొక్క ఆలోచన పెట్టుకొని నవ్వింది తన మనసులో. నవ్వితే వెంటనే అన్నాడు, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేనికి ఇది సంబంధించింది అంటే, శక్తికి సంబంధించినవి. దేవుడి శక్తికి గర్భఫలం ఇవ్వడానికి తన శక్తికి సంబంధించి అసాధ్యం కాదు, దేవునికి సాధ్యమే. చదువుదాం. ఆదికాండము అదే ఏ కాలంలో ప్రత్యక్షమయ్యాడో అదే కాలంలో ప్రత్యక్షమవుతే సారా ఏమైంది అంటే గర్భం ధరించింది. 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, ఏ కాలమున నేను మరలా వస్తాననేసి అన్నాడో అదే కాలమున వచ్చేసరికి సారాయి గర్భం ధరించింది. ముసలి యొక్క కాలంలో యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. రెండో వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన అది ఏ కాలమున నేను మళ్ళా వస్తాననేసి అన్నాడో అదే కాలము మళ్ళా వచ్చింది. ఆ కాలంలో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కన్యను అని. ఏ కాలంలో అయితే తాను ప్రత్యక్షమవుతానని చెప్పాడో ఆ యొక్క నిర్ణయ కాలంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి సారాకు కుమారుని అనుగ్రహించాడు. దీన్ని బట్టి మనం గుర్తించాల్సింది ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది లేదు. గర్భఫలం ఇవ్వడానికి దేవునికి అసాధ్యమైనది కాదు, సాధ్యమే. గర్భఫలం అనేది దేవుడు ఇవ్వగలడు, ఏ ఒక్క స్థితిలో ఉన్నా ఇవ్వగలడు. గర్భఫలం ఇవ్వడానికి దేవునికి అసాధ్యమైనది కాదు, సాధ్యమే గర్భఫలం ఇవ్వడానికి. అందుకనే గర్భఫలం గురించి ఏమని రాయబడింది అంటే, 127వ కీర్తన 3వ వచనం, 127వ కీర్తన 3వ వచనం. గర్భఫలం గురించి గ్రంథంలో ఏమని రాయబడింది అని మనం చదవగలిగినట్లయితే, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము,
గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలం అనేది దేవునికి సాధ్యం ఇవ్వగలడు. దేవుడిచ్చు బహుమానం గర్భఫలం అనేది. దేవుడు బహుమానం ఇస్తాడు, ఇవ్వగలడు. నీకు బలము లేకపోయినా, నువ్వు వృద్ధురాలైనా, నీకు స్త్రీధరం నిలిచిపోయినా, నువ్వు ముసలి కాలంలో ఉన్నా కానీ దేవుడు ఇస్తానంటే ఇవ్వగలడు. దేవునికి అసాధ్యమైనది కాదు. గర్భఫలం ఇవ్వడానికి సాధ్యమే తన శక్తికి సంబంధించి. ఒకవేళ భార్య లేకపోయినా మనకు అర్థం కావడానికి, ఒకవేళ మనకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చదువుదాం. అబ్రాహాముకు భార్య లేకపోయినా, సారాయి అబ్రాహాముకు లేకపోయినా, అబ్రాహాముకి పిల్లలు ఇవ్వాలని దేవుడు అనుకుంటే ఇవ్వగలడు. ఎలా ఇవ్వగలడు అంటే అవసరమైతే రాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించగలడు. అంత శక్తి ఉంది దేవుడికి. రాళ్ళను బట్టి అంటే రాళ్ళ ద్వారా పిల్లలను పుట్టించగల శక్తిమంతుడు దేవుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుదాం. పిల్లలను ఇవ్వాలని అంటే భార్య ఉండవలసిన అవసరం లేదు. దేవుడు ఇవ్వాలనేసి అనుకుంటే రాళ్ళ వలన పిల్లలను పుట్టించగల సమర్థుడు. అంత శక్తి కలిగినటువంటి 9వ వచనం వరకు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడవడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. ఈ విషయం మీరు మనసు పెట్టుకోవాలి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. దేవుడు పిల్లలు ఇవ్వాలనేసి అనుకుంటే రాళ్ళ వలన కూడా పిల్లలు ఇవ్వగలడు. ఇక్కడ సద్దుకాయలు పరిచయాలు వచ్చి ఏమనేసి గర్విస్తున్నారు అంటే, మేము అబ్రాహాము పిల్లలము అని గర్విస్తున్నారు. అబ్రాహాము పిల్లలని చెప్పుకుంటున్న ఈ యొక్క పరిచయాలు సద్దుకాయలు వారి జీవితాలు లేవు. డైరెక్ట్ గా బాప్సం ఇచ్చి యోహాను ఏమనేసి అంటున్నాడు అంటే సర్పసంతానమా అనేసి అంటే సాతాను పిల్లలారా అని డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఎవరైతే మేము దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారో వారినే మీరు సాతాను పిల్లలు అనేసి అంటున్నాడు బాప్సం ఇచ్చి యోహాను. మీరు అబ్రాహాము యొక్క పిల్లలము, అబ్రాహాము పిల్లలైతే దేవుని యొక్క పిల్లలమని, దేవుని యొక్క పిల్లలమని మీరు గర్వించొద్దు. అబ్రాహాముకు పిల్లలు పుట్టించాలనేసి అనుకుంటే రాళ్ళవలన అబ్రాహాముకు పిల్లలు పుట్టించగలడు. అంత శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. గర్భఫలం ఇవ్వడానికి దేవునికి అసాధ్యమైనది కాదు. స్త్రీ లేకపోయినా, భార్య లేకపోయినా, ఒకవేళ సారాయి చనిపోయినా కానీ అబ్రాహాముకి ఇవ్వాలనేసి అనుకుంటే రాళ్ళ వలన పుట్టించగలడు పిల్లలను. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. మీరు అబ్రాహాం పిల్లలను గర్వించవద్దు. మీ జీవితాలు లేవు అబ్రాహాం పిల్లలైతే. మీరు అలా గర్విస్తే అవసరమైతే దేవుడు అబ్రాహాముకు పిల్లలు కావాలని అనుకుంటే రాళ్ళ వలన పుట్టిస్తాడు. కాబట్టి ప్రతి వారు కూడా గుర్తించాల్సింది ఏమిటంటే గర్భఫలం అనేది దేవుడిచ్చే ఒక బహుమానమే. ఆ బహుమానం అనేది దేవుడు ఇవ్వగలడు. దేవుడు ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు. దీనికి ఇచ్చిన ఎగ్జాంపుల్ గా మనం గ్రంథాలు చదువుదాం. ఆదికాండం 30వ అధ్యాయం 1-2 వచనాలు. చాలా మంది గర్భఫలం యొక్క విలువ తెలుసుకోకుండా ఏదో సంసారం జరిగితే గర్భఫలం కలుగుతుంది అని భ్రమించే వాళ్ళు మనం గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం చదవచ్చు. ఆదికాండం 30వ అధ్యాయం 1-2 వచనాల్లో రాహేలు తాను యాకోబునకు
పిల్లలను కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమేమో లేని ఎడల నేను చచ్చేదను. మీరు గమనించండి, ఇక్కడ భార్య భర్త దగ్గర వచ్చి నాకు పిల్లలు ఇవ్వు లేదా నేను చచ్చిపోతాను అని అంటారు. అంటే అక్క చెల్లెలు యాకోబును పెళ్లి చేసుకున్నారు. రాహేలు ఇంకా లేయా ఇద్దరు యాకోబుని చేసుకున్నారు. మొదటి దానికి పిల్లలు కలుగుతున్నారు, అంటే తన యొక్క అక్క ఎందుకు పిల్లలు కలుగుతున్నారు, చెల్లికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే భర్త దగ్గర వచ్చింది రాహేలు, నాకు పిల్లలు ఇవ్వు లేదు నేను చచ్చిపోతానని అంటుంది. అలాగే అంటే యాకోబు ఏమని కల్పిస్తున్నాడు రెండవ వచనంలో, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా. అంటే గర్భఫలమును దేవుడు ఇస్తాడు, దేవుని పక్షాన నేనున్నానా, నువ్వు దేవుని అడగాల్సింది పోయి నన్ను అడుగుతున్నావు ఏంటి అనేసి కోపగించుకున్నాడు నా యొక్క భార్య. అంటే దేవుడు గర్భఫలం ఇవ్వడానికి సమర్థుడు. గర్భఫలము దేవుడే ఇస్తాడు, మరి ఎవరు ఇవ్వలేడు. భర్త ఇవ్వలేడు, మరి ఎవరు ఇవ్వలేడు. అనేక మంది మనం లోకంలో చూస్తున్నప్పుడు ఏమని భావిస్తారు అంటే మంత్రసానులు అనేక మంది అంటే బయట ఉంటారు గుడుల్లో, చిన్న చిన్న గుడుల్లో. వాళ్ళు ఏమనేసి అంటారంటే మీకు పిల్లలు లేరా మా దగ్గర రండి మేము దేవుని అడిగిస్తాము అనేసి అంటూ ఉంటారు. అంటే అది లోకంలో అలాంటి ఒక ఆచారాలు కలిగి చాలా మంది ఉంటారు. కానీ గర్భఫలం అన్నది దేవుడే ఇస్తాడు. గర్భఫలం అనేది ఇవ్వడానికి సమర్థుడు దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు ఇవ్వాలనేసి అనుకుంటే ఇస్తాడు. అబ్రహాము బహు వృద్ధులైన పిల్లోడిని ఇచ్చాడు. ఇవ్వగల సామర్థ్యుడు. దేవుడి శక్తికి సంబంధించినది, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే గర్భఫలం ఇవ్వడానికి దేవుడికి అసాధ్యమైనది కాదు, సాధ్యమవుతుంది తన శక్తికి సంబంధించి. ఇంకా శక్తికి సంబంధించి ఇంకేమి ఇవ్వగలడు అంటే అనేకమైనవి ఉన్నాయి. నేను కొన్ని విషయాలు మాత్రం పరిచయం చేస్తాను. రెండవది రోమాపత్రిక 4:17. రోమపత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు. సరిపోద్ది. ఏం చేస్తాడు అంటే చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. దేవుడు తన శక్తికి సంబంధించి మృతులను సజీవులుగా పిలిచేవాడు, సజీవులుగా చేయవాడు. అంటే చనిపోయిన వారిని బ్రతికించగల సమర్థుడు. తన శక్తికి సంబంధించి చనిపోయిన వాడిని లేపగలుగుతాడా అనే ఆలోచన చేస్తున్నప్పుడు లేపగల సమర్థుడు. దేవునికి శక్తికి సంబంధించి లేపుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అబ్రహాము అలాగే విశ్వసించాడు. 11వ అధ్యాయము 17-19 అబ్రహాము అలా విశ్వసించి దేవుణ్ణి నమ్మాడు అంటే విశ్వసించాడు. ఆ విశ్వాసమును బట్టి తన యొక్క కుమారుని మృతుల్లో నుంచి ఉపమాన రూపంగా పొందడం జరిగింది. ఆదికాండం 11:17-19 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించానో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఇచ్చిన వాడాయి.
తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందాను. అంటే దేవుడు చనిపోయిన వారిని బ్రతికించేవాడు, మృతులను సజీవులను చేయగలడు. ఇది దేవుడికి శక్తికి సంబంధించి సాధ్యమవుతుంది. దేవుని శక్తికి సంబంధించి ఇది సాధ్యమవుతుంది. మనకందరికీ తెలిసినట్టుగా యేసు ప్రభువును దుష్టులైన వారు శిలువ వేసి చంపేశారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2:24. దుష్టులైన వారు యేసు ప్రభువును శిలువ వేసి చంపేశారు. చంపేసిన యేసు ప్రభువును శిలువలో నుంచి దించి సమాధి చేశారు. సమాధి చేసిన యొక్క యేసు ప్రభువును దేవుడు ఏం చేశాడో చదువుతాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2:24 చదువుతాం. 23-24 చదువుతాం. 23 అర్థం కావడానికి 23 నుంచి మనం చదువుకుంటూ వస్తే ఇంకా మనకు అర్థమవుతుంది. 23-24 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు అది దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. యేసు ప్రభువును చంపేసి 24 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలో తొలగించి ఆయనను లేపెను. యేసు ప్రభువును అంటే చనిపోయిన యేసు ప్రభువు దేవుడు ఏం చేసాడు అంటే లేపాడు. దానినే అపోస్తులు ప్రకటించారు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం 2వ అధ్యాయము 32వ వచనం. ఈ యేసును ఏ యేసు అని అంటే ఎవరినైతే దుష్టుల చేత సంహరించి దుష్టుల చేత శిలువ వేసి చంపారో ఆ యేసునే. అందుకని ఈ యేసును అనేసి మాట్లాడుతున్నాడు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యేసును దేవుడు లేపాడు. లేపగల సమర్థుడు. ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేమందరం సాక్షులు. సువార్త ఏమని ప్రకటిస్తాము అంటే యేసు ప్రభు ఎలాగైతే లేచాడో అలాగే మనం కూడా లేపబడతాము ఒక దినాన అని సువార్తలో ఒక భాగమే పునరుత్థాన వార్త. యేసు ప్రభువును దేవుడు లేపాడు, మనం కూడా అలాగూ లేపబడతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14. ఒక దినాన్ని లేపబడతాము. యేసు ప్రభువుని దేవుడు ఎలా లేపాడో అలాగే మనం అందరం కూడా ఒక దినాన్ని లేపబడతాము అని సువార్తలో ఒక భాగాన్ని మనము వివరిస్తూ ఉంటాం. దేవుడు ప్రభువును లేపాను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ప్రభువుని ఎలాగైతే లేపాడో అలాగే తన యొక్క శక్తి వలన మనల్ని కూడా లేపుతాడు. మనము కూడా లేపబడతాము అని మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే 3:15 అపోస్తలుల కార్యాల గ్రంథం 3:15. అపోస్తలుల కార్యాల గ్రంథం 3:15. ఆ చంపేసిన ఆయన ఎవరు అంటే మీరు అది చంపబడిన వాడు జీవాధిపతి. మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చంపేసిన వాడు చిన్నవాడు కాదు, జీవానికి అధిపతి.
అలాంటి ఒక జీవాధిపతిని జీవింపజేసే ఒక అధిపతిని చంపేశారు. చంపేస్తే దేవుడు ఆయనను లేపాడు. మీరు జీవాధిపతిని చంపితే గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. దేవుడు చనిపోయిన వారిని లేపడానికి తన శక్తికి సంబంధించి అది అసాధ్యమైనది కాదు, సాధ్యం. గర్భఫలం ఇవ్వడానికి తన శక్తికి సంబంధించి సాధ్యం. ఇంకా మనం అనేక సంగతులు చదవచ్చు దీనికి సపోర్ట్ గా. అయితే కొన్ని వచనాలు చదువుదాం. 5వ అధ్యాయము 30వ వచనంలో, అపోస్తలుల కార్యాల గ్రంథం 5:30. మీరు మ్రానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. మీరు వేలాడదీసి, ఎలాగైతే శిలువలో వేలాడదీసి చంపేశారో ఆయనను మన యొక్క పితరుల దేవుడు లేపాడు. మన యొక్క పితరుల దేవుడు లేపాడు అనే ఒక విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. అలాగే 13వ అధ్యాయం 30వ వచనం, అపోస్తలుల కార్యాల గ్రంథమే 13వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనం చదువుతాం. 29, 30 వచనాలు. వారు ఆయన గురించి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టి, అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు. దేవునికి శక్తికి సంబంధించి చనిపోయిన వారిని లేపగలుగుతాడు. దేవునికి అది సాధ్యం. దేవునికి గర్భఫలం ఇవ్వడం సాధ్యం. ఇంకా మూడవది, మనము దేని ఆలోచన చేస్తున్నాం అంటే శక్తికి సంబంధించినవి ఆలోచన చేస్తున్నాం. మూడవది సి పాయింట్, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. రోమాపత్రిక మరొకసారి 6వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని అది ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అనిపిస్తుంది. దేవుడు ఏవైతే లేవో లేనివి ఉన్నట్టుగానే పిలుస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అలాంటివి పిలవడానికి దేవునికి సాధ్యం, అసాధ్యం కాదు, సాధ్యం. తన శక్తికి సంబంధించి మనము కొన్ని సంగతులు మనం చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా, అది పలికేసాడు అంటే దేవుడు వెలుగు కలగానే పలికేసాడు. అప్పటికి వెలుగుందానంటే వెలుగు లేదు. వెలుగు లేని యొక్క వెలుగును ఉన్నట్టుగానే పలికేసాడు. వెలుగు కలుగును కాక అని పలికేస్తే వెలుగు కలిగేసింది. దేవుడు వెలుగు కలగాలని చెప్పడానికి దేవునికి అసాధ్యమైనది కాదు, అది సాధ్యం తన శక్తికి సంబంధించి. ఇంకా మనము చదువుతున్నప్పుడు 6వ వచనం నుంచి మనం చదువుతాం. 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికాడు. అంటే జలము అంటే ఏమిటంటే సముద్రం. పైన సముద్రాన్ని కింద సముద్రాన్ని వేరు కలగాలి, వేరుపరచబడాలని దేవుడు పలికేస్తే అది వేరైపోయింది. తర్వాత 9వ వచనం నుంచి, దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లోక చోటనే కూర్చోబడి ఆరణ్యాల కనబడును కాక అని పలుకగా ఆ ప్రకారమే. దేవుడు ఏం చేసాడు అంటే, నీళ్ళే ఉంది మొత్తం, జలములు అంటే నీళ్లు. ఈ నీళ్ళు ఒకే చోట కూర్చోబడి 6 నెలల కనబడును కాక అని పలికేసాడు దేవుడు. భూమి తయారైంది.
అంటే దేవుడు ఎలాంటి వాడు అని అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలువగల శక్తిమంతుడు. అది దేవుడికి సాధ్యం, అసాధ్యమైనది కాదు, అది సాధ్యం. నేను అసలు విషయానికి రావాలి కాబట్టి నేను కొన్ని విషయాలను నేను పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తాను. నాలుగవది, ఊహించి వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటి అంటే ఇవ్వగల సమర్థుడు. ఒక వచనం చదువుతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అది అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి అని. దేవునికి మనము ఊహించే వాటన్నిటికంటే కూడా ఇవ్వగల శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. దీనికి ఎగ్జాంపుల్ గా మనము సొలొమోను గురించి చదవచ్చు. సొలొమోను గురించి సొలొమోను దేవుణ్ణి అడిగాడు. తాను దేని గురించి దేవుడిని సొలొమోను అడిగాడో ఆ సంగతి మనం చదువుతున్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనంలో ఉన్న సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ సొలొమోను దేవుణ్ణి అడుగుతాడు. 9వ వచనం చదువుదాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగల వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్టు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం దయచేయము. మీరు గమనించండి, ఒకసారి మీరు గమనించండి. సొలొమోను దేవుని దేని గురించి అడుగుతున్నాడు అంటే, ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చాలి అంటే వివేకం గల మంచి హృదయం కావాలని దేవుడు అడిగాడు. అయితే ఈ సొలొమోను ఏమి ఊహించలేదు అంటే మంచి ఆయుష్ ఇవ్వు, మంచి ఐశ్వర్యం ఇవ్వు, శత్రువుల యొక్క ప్రాణం ఇవ్వు అని తాను ఊహించి దేవుడు అడగలేదు. తాను ఊహించింది ఒకటే, చాలా గొప్పదైన ఈ యొక్క జన సమూహములకు న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చడానికి వివేకం గల హృదయం ఇవ్వాలని దేవుడు అడిగాడు. అడిగితే ఈ సొలొమోను ఊహించని దాన్ని దేవుడు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడో కింద మనం చదువుదాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువులకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలా సెలవిచ్చును, అది దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగుగా న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు ఉండడు. 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును
ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనా ఉండడు అని. తాను ఊహించని కూడా ఇచ్చాడు దేవుడు. నువ్వు ఏదైతే అడగలేదో, ఏదైతే నువ్వు ఊహించలేదో దాన్ని కూడా నేను ఇస్తున్నాను అనేసి అన్నాడు. అంటే దీన్ని బట్టి గ్రహించాల్సింది ఏమిటంటే దేవుడు మనం ఊహించకుండానే ముందే ఇస్తాడు. నీకు ఏది అవసరమో, నీకు ఏది కావాలో నువ్వు ఊహించలేవు, ముందుగానే దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే దేవుని శక్తికి సంబంధించినవి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏవీ లేవు. అన్ని శక్తికి సంబంధించి అన్ని కూడా సాధ్యం. శక్తికి సంబంధించి అన్ని కూడా సాధ్యమే. ఇప్పుడు రెండవది, శక్తికి సంబంధించి దేవుడు ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఆదికాండం 18:14 తనకు వ్యక్తిత్వం కూడా ఉంది. దేవునికి వ్యక్తిత్వం, వ్యక్తిత్వానికి సంబంధించినవి. వ్యక్తిత్వం అంటే మనము ఇంకో మాట అర్థం కావడానికి స్వభావం అనే సమస్య. దేవుడికి శక్తిని బట్టి అన్ని సాధ్యం, అన్ని కూడా చేయగలడు దేవుడు. నేను కొన్ని మాత్రమే పరిచయం చేశాను, 4 సంగతులు అర్థం కావడానికి. దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, దేవుడి యొక్క స్వభావం బట్టి కొన్నిటిని చేయలేడు, కొన్నిటిని దేవుడు చేయజాలడు. శక్తికి సంబంధించి అన్ని కూడా చేయగలడు. చనిపోయిన వాడిని లేపగలడు, అవసరమైతే రాళ్ళ వలన పిల్లల్ని పుట్టించగలడు. తర్వాత లేని వాటిని ఉన్నట్టుగా, ఏదైతే లేదో దాన్ని ఉన్నట్టుగా పిలిస్తే అది కలిగిపోద్ది. అంత శక్తి కలిగినటువంటి వాడు. మనం ఊహించే వాటన్నిటికంటే, అడిగే వాటన్నిటికంటే కూడా అత్యధికంగా ఇవ్వగలడు దేవుడు. దేవునికి కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయి. గ్రంథంలో అసాధ్యమైనవి కూడా తెలియజేసింది. అది వ్యక్తిత్వానికి సంబంధించి, స్వభావములకు సంబంధించి. దేవుడు స్వభావములకు విరోధంగా ఏది కూడా చేయడు. దేవుడు కావచ్చు, ప్రభు కావచ్చు, తన యొక్క స్వభావములకు విరోధంగా ఏది కూడా చేయడు. తిమోతికి రాసిన పత్రిక, ప్రభు అయినా దేవుడైనా తన యొక్క స్వభావములకు విరుద్ధంగా ఏది కూడా చేయలేడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏదీ చేయలేడు. కింద పుట్టినోట్లో ఆయన తాను ఎరగనలేడు అనేది. అంటే దేవుడు కావచ్చు, ప్రభు కావచ్చు, తన యొక్క స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయలేడు. దేవుని యొక్క స్వభావం ఏదో మనం కొన్ని సంగతులు నా చదువుతాం. దేవుని యొక్క స్వభావం ఏది అంటే, మొదటిది, అనేకమైన స్వభావాలు ఉన్నాయి. అయితే నేను కొన్ని దేవుడికి అసాధ్యమైనది ఏదో మనం ఆ యొక్క స్వభావాలను గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం ఏంటంటే, దేవుడిని గురించి చెప్పబడుతూ దేవుడు సత్య స్వరూపి అని వ్రాయబడింది. దేవుని యొక్క స్వభావం సత్య స్వరూపం కలిగినటువంటి దేవుడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా, వారు అంటే క్రీస్తు నిమిత్తము, వాక్యం నిమిత్తము హతసాక్షులైన వారు, వధింపబడిన వారు, అంటే చంపబడిన వారు దేవునికి మొరపెడుతున్నారు లోకంలో తీర్పు జరగాలని. వారు ఏమనేసి దేవుడిని తెలియజేస్తున్నారు అంటే, నాగా సత్యస్వరూపి. దేవుని యొక్క స్వభావం ఏమిటి అంటే సత్యస్వరూపం. దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమిటి అంటే సత్యమే మాట్లాడతాడు, సత్యమే
తాను చేయగలడు. సత్యం తప్పించి ఏది కూడా దేవుడు చేయలేడు. దేవుడు పలికే ప్రతి ఒక్క మాట సత్యం. దేవుడు పలికే ప్రతి మాట సత్యాన్ని పలుకుతాడు. యోహాను సువార్త 17:17 యోహాను సువార్త 17:17 యేసు ప్రభు దేవుడు పలికిన యొక్క మాటల గురించి చెబుతూ, దేవుని యొక్క వాక్యం గురించి చెబుతూ, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చెయ్యము. అది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అంటే దేవుడు పలికినటువంటి వాక్యం, దేవుడు పలికినటువంటి మాట అని సంబంధించి. దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి సత్యస్వరూపి. సత్యం మాత్రమే పలకగలడు. అందుకని అక్కడ నీ వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యం సత్యం. దేవుడు సత్యము మాత్రం పలకగలడు. దీనికి వ్యతిరేక పదం ఏమిటంటే అబద్ధం. దేవుడు సత్యం మాత్రమే పలకగలడు, దేవుడు అబద్ధం పలకలేడు. దేవుడికి అబద్ధం పలకడానికి అసాధ్యం. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే శక్తికి సంబంధించి అన్ని సాధ్యం. వ్యక్తిత్వానికి సంబంధించి సత్యం మాత్రమే పలకగలడు, అబద్ధము పలకలేడు. అది దేవునికి అసాధ్యం. తీతు పత్రిక 1వ అధ్యాయము 4 వచనాల్లో డైరెక్ట్ ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివిద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఆ నిత్య జీవమును అనే మాటను చూడండి. ఆ నిత్య జీవమును అబద్ధం ఆడనేరని దేవుడు, అబద్ధం ఆడనేరని, అబద్ధ మాడనేరని దేవుడు. అంటే అబద్ధము ఆడటానికి దేవునికి అసాధ్యం. దేవునికి అబద్ధం ఆడటం అసాధ్యం. చిన్న పిల్లోడైనా అబద్ధం ఆడగలడు, కానీ దేవుడు అబద్ధం ఆడలేడు. ఎందుకంటే అది తన యొక్క స్వభావానికి విరుద్ధం. అబద్ధం పలకలేడు, అబద్ధం ఆడలేడని దేవుడు, అబద్ధాన్ని పలకలేడు దేవుడు. అది అబద్ధం పలకడం దేవునికి అసాధ్యం. వ్యక్తిత్వాన్ని బట్టి, శక్తిని బట్టి సమస్తం సాధ్యం. వ్యక్తిత్వాన్ని బట్టి అసాధ్యం అబద్ధం ఆడటం. అపవాది మొదటి నుంచి తాను అబద్ధాలే చెప్పుకుంటూ వస్తాడు. సత్యం పలకలేడు సాతాను. సాతాను యొక్క పనులు దేవుడు చేయలేడు. సాతాను యొక్క పని ఏమిటంటే అబద్ధం ఆడటం. ప్రారంభం నుంచి సత్యం కొన్ని చెప్పి అబద్ధాలు కొన్ని మిక్స్ చేసాడు. మిక్స్ చేస్తే హవ మోసపోయింది, హవ మోసపోయి ఆదాము కూడా మోసపోయాడు. కానీ దేవుడు అబద్ధం పలకనేరాడు. అబద్ధం పలికేవాడు కాదు దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు అబద్ధం పలికేవాడు కాదు. మనము నమ్ముకున్న దేవుడు మాడనేరని వాడు. అబద్ధం ఆడనేరడు, అబద్ధం మాడజాలడు అనేది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో అబద్ధమాడజాలని అనేది. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని అబద్ధమాడనేరని. అబద్ధమే పలకడు దేవుడు, అబద్ధమాడ జాలడు. అది దేవుడికి అసాధ్యం. వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందానంటే అబద్ధం పలకలేడు దేవుడు. కానీ లోకంలో దేవుడిని అబద్ధికుడిగా ప్రకటిస్తున్నాడు. ఎలాగోనంటే
దేవుడు నమ్ముకోండి, ఆశీర్వదింపబడతారు. మీరు ధనం సంపాదించగలరు, మీ పిల్లలు పుడతారు. అంటే భౌతికమైన ఆశీర్వాదాలను చెప్పుకుంటూ దేవుడు నమ్మండి అని బోధించేవారు ఉన్నారు. కానీ దేవుడు ఏది ఇస్తానని వాగ్దానం చేసాడు అంటే నిత్య జీవం ఇస్తాను అని తాను మాట ఇచ్చాడు. తాను మాట తప్పకుండా, తాను అబద్ధం ఆడకుండా నిత్య జీవం కోసము నేను చెప్పిన ప్రకారంగా ఆ యొక్క క్రమంలో రండి, మీకు నిత్య జీవం దొరుకుతుందని తెలియజేస్తున్నాడు దేవుడు. అయితే లోకంలో ఎలా బోధిస్తున్నారు? నిత్య జీవం గురించి బోధించకుండా దేవుడి దగ్గర దేవుడు నమ్ముకోండి, మీకు కష్టాలు రావు. దేవుడు నమ్ముకోండి, మీకు ధనం అనేది కలుగుతుంది. దేవుడు నమ్ముకోండి, సుఖ దుఃఖాలు అనేది ఉండదు, అంటే దుఃఖాలు అనేది ఉండదు, కష్టమే రాదు, రోగాలేమి రావు, అలా బోధిస్తున్నారు. కానీ దేవుడు నిత్య జీవాన్ని గురించి మాత్రమే వాగ్దానం చేసాడు, మీకు ఇస్తానని. నిత్య జీవము ఇవ్వాలని దేవుడు వాగ్దానం తాను మాట ఇచ్చున్నాడు. నిత్య జీవం తప్పకుండా ఇస్తాడు. అయితే తాను చెప్పినట్టు మనం చేయాలి, అంతే. దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా అంటే అబద్ధం ఆడటం దేవునికి అసాధ్యం. అబద్ధమే ఆడడు, అబద్ధము పలకడానికి చేతగా దేవునికి. అబద్ధం ఆడ జాలడు అనేది, అబద్ధం ఆడ నేరడు అంటే అబద్ధమే పలకడు. తర్వాత అబద్ధం పలకడానికి దేవుడు చాలడు అంట. అబద్ధం ఆడ చాలని దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే అబద్ధం పలకదు. మనము కొన్నిసార్లు అబద్ధాలే చెబుతూ దేవుడికి మాట చెప్పాలనేసి అనుకుంటాం. కానీ ఇది దేవుడు ఒప్పుకోడు. దేవుని యొక్క వ్యక్తిత్వమే అబద్ధాన్ని ఒప్పుకోడు, అబద్ధమే పలకలేడు, అబద్ధాన్ని పలకజాలడు. అలాంటి ఒక స్వభావం దేవుడికి. అలాంటి ఒక దేవుని నమ్ముకున్న మనం కూడా అబద్ధము పలకకూడదు, అబద్ధాన్ని పలకకూడదు. అబద్ధం పలకకుండా ఏం పలకాలో మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అబద్ధ మాడ జాలడు, అబద్ధము పలక చాలడు. దేవుడు నమ్ముకున్న మనం కూడా అబద్ధం పలకకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15. ప్రేమ కలిగి అది సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము అనేసి. ప్రేమ కలిగి సత్యమే చెప్పుచు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట సత్యమే చెప్పాలి. మాట్లాడే ప్రతి మాట ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. క్రీస్తు ఎలాగైతే సత్యమే చెప్పాడో అలాగే మనం కూడా సత్యమే పలుకుతూ అబద్ధం ఆడకుండా దేవుని యొక్క స్వభావాన్ని క్రీస్తును మనలో చూపించాలి మన ఒక మాటల ద్వారా. అపోస్తలుడైన పౌలు అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అనేసి. దేని బట్టి అంటే ప్రవర్తనను బట్టి. అపోస్తలుడైన పౌలు తన ప్రవర్తన బట్టి క్రీస్తుని చూపించగలిగాడు, క్రీస్తు దేవుణ్ణి చూపించగలిగాడు. ఇప్పుడు మనము కూడా దేవుణ్ణి చూపించాలి, క్రీస్తుని చూపించాలి. మన యొక్క మాటలను బట్టి అబద్ధమే చెబుతూ దేవుణ్ణి ప్రకటిస్తున్నాము అంటే దేవుడు ఒప్పుకోడు. అబద్ధము చెబితే అది అపవాది యొక్క స్వభావం. అది అపవాది యొక్క స్వభావం. యోహాను సువార్త 8:44. అది అపవాది స్వభావానికి సంబంధించినది అబద్ధం ఆడటం. యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైంది సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునని.
ఇప్పుడు అబద్ధం పలికే ప్రతి వాడు కూడా అపవాది యొక్క సంబంధి, దేవుని సంబంధి కాదు. మనము సత్యమే చెప్పాలి. ఒకవేళ అబద్ధం ఆడితే అపవాది యొక్క దురస్థం నెరవేర్చుకోలేవారు, అపవాది యొక్క క్రియలను నెరవేర్చుతున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమంటే దేవునికి అబద్ధం ఆడటము అసాధ్యం. దేవుడు అబద్ధం ఆడటం దేవునికి అసాధ్యం. రెండవది, అదే వాక్యాన్ని మరొకసారి మనం చదవగలిగినట్లయితే ప్రకటన గ్రంథం 6-10 మరొక మాట ఉంది. మరొక మాట, ఆ మాట ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 6-10 వారు నాగా పరిశుద్ధుడా. దేవుడు ఎవడు అంటే ఎలాంటి యొక్క స్వభావం, ఎలాంటి యొక్క వ్యక్తిత్వం కలిగిన వాడు అంటే పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడే చెప్పుకున్నాడు నేను పరిశుద్ధుడినే. లేవికాండం 19:2. లేవికాండం 19:2 నేను పరిశుద్ధుడిని అని అబ్రహాముతో చెప్పుకున్నాడు. లేవికాండం 19:2 పరిశుద్ధులై ఉండవాలి. మోసే సారీ ధర్మశాస్త్రంలో మోసే చెప్పుకున్నాడు. మరియు యెహోవా మోసేకి ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లా చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానకు నేను దేవుడు ఎలాంటి వాడిని చెప్పుకుంటున్నాడు అంటే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-16 మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండవాలని వ్రాయబడి ఉన్నది అని. నేను పరిశుద్ధులలో మీరు పరిశుద్ధులై ఉండాలి. అది దేవుని యొక్క స్వభావంతో, దేవుని యొక్క వ్యక్తిత్వం మనము కలిగి నివసించాలంటే దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుని గురించి, దేవుని యొక్క పరిశుద్ధతను దేవదూతలు కొనియాడబడుతూ ఉంటారు. ప్రకటన గ్రంథం 4:8. ప్రకటన గ్రంథం 4:8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు ప్రభు. అది పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్తుండెను. అంటే దేవుడు తన యొక్క పరిశుద్ధతను బట్టి కొనియాడబడేవాడు. దేవుడు తన యొక్క పరిశుద్ధతను కొనియాడబడేవాడు కాబట్టి నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి పరిశుద్ధుడైన దేవునికి ఏముండదు అంటే పాపం ఉండదు. పరిశుద్ధుడైన దేవునికి ఏముండదు. దీనికి వ్యతిరేక పదం, పరిశుద్ధకు వ్యతిరేక పదం ఏమిటంటే పాపం. పాపము దేవునిలో ఉండదు. పాపము దేవునిలో ఉండదు. పాపము చేయలేడు దేవుడు, చేయజాలడు, చేయనేరడు. మనము ఒక వచనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక 1:5. మొదటి యోహాను పత్రిక 1:5. మేము ఆయన మాటలు విని మీకు ప్రకటించు వర్తమానం ఏంటనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు.
వెలుగు దేనికి సూచన అంటే పరిశుద్ధులకు. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. చీకటి దేనికి అంటే పాపం. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనలో పాపం ఎంత మాత్రం లేదు. దేవుడిలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రం లేదు. చీకటి అంటే పాపం, వెలుగు అంటే పరిశుద్ధత. దేవుడు దీనికి స్ట్రైట్ గా చదవాలి అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయనలో పాపం లేదు. దీనికి స్ట్రైట్ గా చెప్పాలి అంటే దాన్నే ఏమని వర్ణిస్తున్నాడు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రం లేదు, ఏ మాత్రం లేదు అని చెప్తున్నాడు. అంటే దేవుడిలో పాపం లేదు అని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. దేవుడు పాపం చేయలేడు, అది తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి స్వభావం బట్టి విరుద్ధం. దేవుడు అబద్ధం ఆడలేడు, దేవుడికి అది అసాధ్యం. దేవుడు పాపం చేయలేడు, అది దేవుడికి అసాధ్యం. అసాధ్యమైనవి రెండు సంగతులు ఆలోచించదులే మనం. దేవుడు అబద్ధం ఆడలేడు, అబద్ధం ఆడజాలడు. దేవుడు పాపం చేయలేడు, దేవుడు పాపం చేయలేడు. పాపము దేవుడు లేదు. ఇప్పుడు మనము ఆయన నమ్ముకున్న మనము ఎలా బతుకుతున్నాం? మనము పాపం అంటుకొని దేవుడితో సహవాసం చేస్తున్నాము అనేసి మనం చెప్పుకుంటున్నామా? దేవుని ప్రజలుగా జీవిస్తున్నామని చెప్పుకుంటున్నామా? అయితే మనము అబద్ధం ఆడుచున్నాం. ఇక్కడ ఏమని తెలియజేసేది అంటే ఆరో వచనంలో మొదటి వచ్చిన 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల అబద్ధం ఆడుచు సత్యం జరిగించుకుంటుంది. దేవుడితో నేను సహవాసం చేస్తున్నానని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే అంటే పాపం చేస్తూ ఉంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడితే అపవాది యొక్క దురాశను నెరవేరుస్తున్నావు, దేవుని క్రియలను కాదు. తర్వాత చీకట్లో నడిస్తే దేవుడికి నీకు సంబంధం లేదు, సహవాసం లేదు. నువ్వు చెప్పుకుంటున్నావు నేను దేవునితో ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకొని చీకట్లో నడిస్తే పాపం చేస్తూ ఉంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు పాపం నడుస్తున్నావు. ఈ రెండు సంగతులు దేవుడిలో నుంచి దూరం చేసిస్తాడు. పాపము నువ్వు చేస్తే దేవుడికి నీకు మధ్యలో అడ్డుగోడగా వచ్చిస్తుంది. ఎగ్జాంపుల్గా మనము ఒక వచనం చదువుతాం. ఎలా అడ్డుగోడగా వస్తుందో మనం చదువుదాం. యాభై 59వ అధ్యాయం, ఎస్ఐ గ్రంథం 59వ అధ్యాయం. ఎస్ఐ గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చీకట్లో నడిస్తే పాపం చేస్తే దేవునికి నీకు ఎలాంటి సంబంధం తగ్గిపోతుందో, ఎలాగో మధ్యలో గోడ కట్టిస్తాయి పాపం, దేవునికి మనకు సహవాసం లేకుండా మధ్యలో గోడ కట్టిస్తుంది అంట. ఎస్ఐ గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపనేరని ఉంటున్నట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు అంటే చిన్నది కాలేదు. ఒక వ్యక్తిని రక్షించాలంటే యెహోవా దేవుని యొక్క చెయ్యి చిన్నది అవ్వలేదు, పెద్దదే ఉంది, అది చిన్నదైపోలేదు. రక్షించాలి అంటే కురుచ కాలేదు. విననేరని ఉంటున్నట్లు ఆయన చెవులో బంధం కాలేదు. నువ్వు ఏం మాట్లాడినా దేవుడు వినడనేసి అనుకుంటున్నావు. సముద్రంలో యోనను మింగేసిన చేప కడుపులో ఉండి ప్రార్థన చేసి దేవుడు విన్నాడు. వినట్లేదు నేను చేసే ఒక ప్రార్థన అనుకుంటున్నావేమో. వినగలడు. ఎంత సౌండ్లు వినగలడు అంటే నీ యొక్క రక్తము ఒక మనిషి యొక్క రక్తము చిందించబడి రక్తం మాట్లాడితే కూడా దేవుడు వినగలడు.
అంత పనిచేస్తే దేవుని యొక్క చెవులు. విననేరకు వింటున్నట్టు ఆయన చెవులు మందం కాలేదు. దేవుడు వినగలడు. నువ్వు చేసే ఒక ప్రతి మాట, నువ్వు పలికే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి ప్రార్థన వినగలడు. ఆ తర్వాత విషయం తెలియజేస్తున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినవి. మనం చేసే ఒక పాపములు దోషములు, మనం చేసే పాపములు దోషములు ఏం చేస్తాయంటే దేవునికి మానవునికి అడ్డుగోడగా అడ్డంగా వచ్చేస్తాయి, సంబంధం పెంచేస్తాయి. నువ్వు దేవుడికి మొరపెట్టినా కానీ ఈ నువ్వు చేసిన దోషము, నువ్వు చేసిన పాపము నేను అడ్డుగోడగా అడ్డంగా వచ్చేస్తాయి. అప్పుడు నువ్వు ఏం చెప్పాలన్నా దేవుడు విన్నాడు. ఎందుకంటే దేవుడి యొక్క ముఖాన్ని మరుగుపరిచేస్తాయి నువ్వు చేసే ఒక పాపాలు. 2వ వచనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకిస్తున్నాడు. దేవుడి యొక్క ముఖాన్ని మరుగు చేసి కప్పేస్తాయనంట మనం చేసిన యొక్క పాపాలు. నువ్వు పాపం చేస్తూ దేవుడితో సహవాసం చేయలేవు. నువ్వు అబద్ధం ఆడుతూ దేవుడితో సహవాసం చేయలేవు. కాబట్టి ఈ రెండు దేవునికి అసాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందనంటే దేవుని శక్తికి సంబంధించి అసాధ్యమైనది ఏదీ లేదు. అన్ని కూడా చేయగలడు, అన్ని కూడా చేయగల సమర్థుడు దేవుడు. దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినవి దేవునికి అసాధ్యమైనవి రెండు. ఒకటి అబద్ధం ఆడటం, రెండవది పాపం చేయడం. దేవుడు అబద్ధం ఆడాడు, పాపం చేయడు. ఈ రెండు విషయాలు చిన్న పిల్లోడు పాపం చేయమంటే చేయగలడు, అబద్ధం పలకమంటే అబద్ధం పలకగలడు. కానీ దేవుడు అబద్ధం పలకలేడు, పాపం చేయలేడు. దీనికి ఎగ్జాంపుల్గా యోసేపును మనము చదవచ్చు. యోసేపుకు పొతిఫర్ యొక్క భార్య సైనించమని వేధిస్తూ ఉంది. ఇతను యవనుడు. యవనుడు అంటే బలవంతుడు. శరీర కోరికలు కూడా ఉంటాయి యవనంలో. శరీర కోరికలు కలిగినవాడే, శరీర కోరికలు లేనివాడు కాదు యోసేపు. శరీర కోరికలు కలిగినవాడే. కానీ దేవునికి నేను కీడు చేసి దేవుని ఎదుట నేను ఎలా దోషవుతాను అనే యొక్క ఆలోచనతో ఆ యొక్క పొతిఫర్ యొక్క భార్య నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. పొతిఫర్ నుంచి యోసేపు పొతిఫర్ యొక్క భార్యను సహించకుండా తాను వెళ్ళిపోయి పాపం చేయకుండా తాను పారిపోయిన తర్వాత తనకు శక్తికి సంబంధించి యోసేపుకు శరీర కోరికలు లేవాలంటే ఉన్నాయి. యోసేపు పెళ్ళయ్యాడు, పెళ్ళయ్యి 2 బిడ్డలను కన్నాడు. తర్వాత దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే యోసేపు తాను శక్తికి సంబంధించి సైనించలేడా అని అంటే సైనించగలడు, అంత శక్తి ఉంది. కానీ తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, తన యొక్క స్వభావాన్ని బట్టి పాపము చేయనేసి తను దినదినం వేధిస్తా ఉంది పొతిఫర్ యొక్క భార్య. కానీ నేను పాపం చేయలేను, ఇంత దోషాన్ని నేను నా దేవుని ఎదురు కట్టుకోలేనని పారిపోయాడు. వ్యక్తిత్వాన్ని బట్టి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని స్వభావాన్ని కలిగిన యోసేపు పాపం చేయకుండా పారిపోయాడు. అది శక్తికి సంబంధించి చేయలేడా అనేసి అంటే చేయగలడు. అయినా వ్యక్తిత్వాన్ని బట్టి తాను పాపం చేయకుండా పొతిఫర్ భార్య నుంచి దూరం. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే మనం అబద్ధం ఆడుతూ దేవుడితో సహవాసము చేయలేము. ఇది ఒకటి గుర్తించండి. పాపం చేస్తూ దేవుడితో సహవాసం చేయలేము. అందుకని ఏమని రాయబడింది అంటే ఒక మాట నేను చదివించి ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. నిజంగా నువ్వు దేవుని వల్ల పుట్టావా? పుడితే ఏం చేయలేవో అక్కడ వారపడేది. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపము చేయలేడు. అంటే ఎవడైతే దేవుడు కుమారుడుగా
జీవిస్తానని నిశ్చయించుకున్నాడు. యోసేపు లాగా పాపం చేయకుండా దూరంగా ఉంటాడు. పాపము చేయలేడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు అని. పాపమే చేయడు, పాపం చేయడానికి చాలడు, అంత తెగించలేడు అంట. కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వానికి, దేవుని యొక్క స్వభావం కలిగిన ప్రతి వాడు కూడా పాపం చేయడు, పాపం చేయజాలడు. పాపం చేయడు అంటే పాపం కంప్లీట్ గా చేయడు. పాపం చేయజాలడు అంటే పాపం చేయడానికి తెగించడు, తెగించి పాపం చేయడు. కాబట్టి ప్రతి వారం కూడా ఒక యోసేపు లాగా మాదిరి జీవితం. పాపము నుంచి, పాపము చేస్తాననే ఒక పరిస్థితి ఏర్పడితే ఈ పాపం నుంచి తప్పించుకోవాలి. పాపం చేసే అవకాశము దొరికింది, పాపం చేయకుండా పాపం చేయజాలను, పాపమే చేయను అనే ఒక నిశ్చయత కలిగి మనము దేవుని యొక్క పిల్లలుగా, దేవుని మూలంగా పుట్టిన వారంగా మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. కాబట్టి ఈ దినమంతా మనము ఆలోచన చేసినవి రెండు విషయాలు. శక్తికి సంబంధించినవి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందానంటే ఈ ప్రశ్నకు తగ్గట్టుగా దేవునికి అసాధ్యమైనది శక్తికి సంబంధించి ఏదీ లేదు. అన్నీ కూడా శక్తికి సంబంధించి చేయగలడు దేవుడు. కానీ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఈ ప్రశ్నను బేస్ చేసుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తే దేవుని వ్యక్తిత్వం బట్టి రెండు చేయజాలడు. రెండు చేయడానికి దేవునికి సాధ్యం కాదు, అసాధ్యం. ఒకటి అబద్ధం ఆడటం, రెండవది పాపం చేయడం. కాబట్టి ఈ యొక్క విషయాలు మనలో అబద్ధం ఆడటము, పాపం చేయటము ఈ రెండు జరగకుండా మన యొక్క స్వభావాన్ని, నవీన స్వభావాన్ని మనము ధరించుకొని, దేవుని యొక్క పోలిక పుట్టిన నవీన స్వభావాన్ని మనము ధరించుకొని అలాగ మనము జీవించవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తూ శ్రద్ధగా ఉపయుక్త అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని